ఖగోళ వస్తువులు కానిది. కరెక్ట్ ఆన్సర్ 4వది పర్వతం, పీఠభూమి. స్వయం ప్రకాశితం కానివి. కరెక్ట్ ఆన్సర్ 3వది గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు. నక్షత్రాల నమూనాలను ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ నక్షత్ర రాశులు. ప్రాచీన కాలంలో ప్రజలు ఉత్తర దిక్కును ఏ నక్షత్ర సహాయంతో గుర్తించేవారు? కరెక్ట్ ఆన్సర్ ధ్రువ నక్షత్రం. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం. కరెక్ట్ ఆన్సర్ సూర్యుడు. సౌర కుటుంబం అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ 8 గ్రహాలు, ఉపగ్రహాలు. సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రత ఎంత? కరెక్ట్ ఆన్సర్ 6000 డిగ్రీల సెంటీగ్రేడ్. సూర్యునికి భూమికి మధ్య దూరం సుమారుగా? కరెక్ట్ ఆన్సర్ 15 కోట్ల కిలోమీటర్లు. కవల గ్రహాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ శుక్రుడు, భూమి. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే స్థిర మార్గాలను ఏ పేరుతో పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ కక్ష్య. అంతర్గ్రహాలలో లేని గ్రహం ఏది? కరెక్ట్ ఆన్సర్ శని. గ్రహాలలో పెద్ద గ్రహం, చిన్న గ్రహం ఏది? కరెక్ట్ ఆన్సర్ గురుగ్రహం, బుధుడు. ప్లూటోను ఏ సంవత్సరంలో గ్రహాల జాబితా నుండి తొలగించారు? కరెక్ట్ ఆన్సర్ 2006. క్రింది వాటిని జతపరచండి. భూమి, నీలిగ్రహం, బృహస్పతి, పెద్ద గ్రహం, శుక్రుడు, కాంతివంతమైన గ్రహం, బుధుడు, అతి చిన్న గ్రహం. సూర్యుని కాంతి భూమిని చేరటానికి పట్టే సమయం ఎంత? కరెక్ట్ ఆన్సర్ 8 నిమిషాలు. వాతావరణంలో ఘనపరిమాణం రీత్యా నత్రజని శాతం ఎంత? కరెక్ట్ ఆన్సర్ 78%. వాతావరణంలో ఘనపరిమాణం రీత్యా ఆక్సిజన్ శాతం ఎంత? కరెక్ట్ ఆన్సర్ 21%. భూమి యొక్క వ్యాసంలో చంద్రుని వ్యాసం ఎంత? కరెక్ట్ ఆన్సర్ 4వ వంతు. చంద్రునికి సంబంధించని అంశం ఏది? కరెక్ట్ ఆన్సర్ చంద్రునికి స్వయంగా ప్రకాశించే శక్తి ఉంది.
చంద్రుడు భూమి చుట్టూ తిరుగుటకు పట్టే కాలము. కరెక్ట్ ఆన్సర్ 27 రోజులు. చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలము. కరెక్ట్ ఆన్సర్ 27 రోజులు. చంద్రుణ్ణి మనం ఒకవైపు మాత్రమే చూడగలుగుతున్నాం, రెండో వైపు చూడలేకపోతున్నాం. కారణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ చంద్రుడి ఆత్మభ్రమణం భూమి చుట్టూ చంద్రుడు తిరిగే పరిభ్రమణానికి సమానం కావటం వల్ల. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టిన రోజు. 1969 జూలై 21. SHARను విస్తరించుము. కరెక్ట్ ఆన్సర్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి ఎవరు పేరు పెట్టారు? కరెక్ట్ ఆన్సర్ సతీష్ ధావన్. మార్స్ ఆర్బిటాల్ మిషన్ అంగారక కక్షలోనికి ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2014 సెప్టెంబర్ 24న. అంగారక గ్రహాన్ని చేరుకున్న అంతరిక్ష సంస్థల్లో భారతదేశం ఎన్నవది? 4వది. గ్రహ శకలాలు ఆస్ట్రాయిడ్స్ ఈ 2 గ్రహాల మధ్య ఉన్నాయి. అంగారకుడు, బృహస్పతి. చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు ఆస్ట్రాయిడ్స్. తోకచుక్కలకు సంబంధించి సరైన అంశాన్ని ఎన్నుకోండి. దీంట్లో ఇవన్నీ కరెక్టే. తల తోకతో కనిపించే ఖగోళ వస్తువు. తల మంచుతో కూడిన ఘన కణాలను కలిగి ఉంటుంది. తోక వాయువులతో తయారై ఉంటుంది. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. హేలీ అనే తోకచుక్క చివరిగా ఏ సంవత్సరంలో కనిపించింది? 1986లో. గెలాక్సీ అంటే ఏమిటి? కోట్ల నక్షత్రాల సముదాయం. ఈ క్రింది వాటిని జతపరచండి. వరుసలో 3వ గ్రహం భూమి. కాంతివంతమైన గ్రహం శుక్రుడు. సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం నెప్ట్యూన్. సూర్యుని నుండి 4వ గ్రహం అంగారకుడు. హేలీ అనే తోకచుక్క ఎప్పుడు కనిపిస్తుంది? 2061లో. విశ్వం అనగా నేవి. కోట్లాది గెలాక్సీల సమూహం. దుమ్ము ధూళి కణాలతో వలయాలు కలిగిన గ్రహం ఏది? శని. గురుగ్రహానికి గల ఉపగ్రహాల సంఖ్య 79. నెప్ట్యూన్ గ్రహానికి పరిభ్రమణ కాలం ఎంత? 164 సంవత్సరాలు. 687 రోజులు పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం ఏది? అంగారకుడు. ఆకాశంలో ప్రకాశించే కాంతి నదిగా దీనిని భావించారు. కరెక్ట్ ఆన్సర్ గెలాక్సీ.
ఇటువంటి సోషల్ కంటెంట్ బిట్స్ కొరకు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.